హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన స్పెషల్ వంటకం మలీదా లడ్డు. ఈ మలీదా లడ్డు తయారు చేసుకోవడానికి మెయిన్గా కావాల్సిన పదార్థాలు చపాతీలు అనమాట. మన ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు చేసుకున్నప్పుడు 1-2 మిగిలిపోతుంటాయి కదా, ఆ మిగిలిపోయిన చపాతీలతోని మనం ఇలా లడ్డు చేసుకోవచ్చు అనమాట. ఈ లడ్డు చేసుకోవడానికి మిగిలిపోయిన చపాతీలని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఒక మిక్సీ జార్ తీసుకొని చపాతీలని పీసెస్గా చేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి నేను డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, హనీ ఇవన్నీ కలిపేసి ఎప్పుడైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ముందుగా కలిపి పెట్టుకున్నాను. సో దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా కలుపుకున్నాను అనమాట. సో ఈ మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్ మిశ్రమం కూడా కలుపుకొని కొద్దిగా గీతోని లడ్డూస్ కట్టుకోవాలన్నమాట. ఈ లడ్డూస్ ఈ గీ ఎంత వేసుకోవాలంటే మనకి లడ్డూస్ చుట్టుకునేయడానికి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా పిల్లలు మనం చపాతీలు చేసినప్పుడు తినము అని అంటారు. వాళ్ళకి స్వీట్స్ తిన్నంతగా చపాతీలు తినరు. సో మనం ఇలా స్వీట్స్ చేసి వాళ్ళకి తినిపించామనుకోండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది. సో చపాతీలు తిన్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో అట్లా మనకు తగినంత గీతోని లడ్డూస్ చుట్టుకొని సర్వింగ్ బౌల్లోకి ఒకటిగా తీసుకోవడమే. నేను ఈ లడ్డూస్ చుట్టేలోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఇప్పటి నుంచి నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కూడా వస్తాయి అన్నమాట. సో అట్లా ఒక్కొక్క లడ్డూస్ని తీసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డు చుట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. చూడండి, మనకి స్టవ్ అవసరం లేకుండా, ఏది అవసరం లేకుండా చపాతీలని మిక్సీలో వేసుకొని అయిపోయింది అంతే. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్. బాయ్ వ్యూయర్స్.